హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ పార్ట్ 7 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం లెన్సెస్కి సంబంధించిన సైన్ కన్వెన్షన్ని, మ్యాగ్నిఫికేషన్ మరియు పవర్ లాంటి అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. మొదటగా సైన్ కన్వెన్షన్ ఫర్ స్పెరికల్ లెన్సెస్ అన్నమాట. మనము లెన్సెస్లోనే కాకుండా ఈ పాఠంలో ముందు స్పెరికల్ మిర్రర్స్లో కూడా ఈ సైన్ కన్వెన్షన్ని చర్చించుకోవడం జరిగింది. అక్కడ ఏం చెప్పుకున్నాము అని అంటే, కన్వెన్షన్ అంటే ఒక సాంప్రదాయం, అంటే అది అందరూ పాటించడం వల్ల మనం ఈజీగా పక్కన వాళ్ళతో విషయాన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవడం జరిగింది. అదేంటంటే, ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ రెడ్ లైట్ పడితే అందరం ఆగుతాం, గ్రీన్ పడినప్పుడు వెళ్తాం. సో ఇది మనకు మనం ఏర్పాటు చేసుకున్న సాంప్రదాయం లేదా కన్వెన్షన్ అన్నమాట. అలాగే ఈ లెన్సెస్కి సంబంధించి మనం ఆబ్జెక్ట్ ఏ వైపు ఉండాలి, అప్పుడు ఇమేజ్ ఏ వైపు వస్తుంది, ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటే ఎలా తీసుకోవాలి, కింద అంటే ఎలా తీసుకోవాలి అంటే అంశాలనే సైన్ కన్వెన్షన్ అంటాం. సో ఇది ఈజీగా పక్కన వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి, బుక్లో రాసిన విషయం మనకు కమ్యూనికేట్ అవ్వడానికి ఈ సైన్ కన్వెన్షన్ అనేది మనకు సహాయం చేస్తుంది. మరి ఈ సైన్ కన్వెన్షన్లో ఏమేమి అంశాలు ఉండేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఎక్సెప్ట్ ఆల్ మెజర్మెంట్స్ టేక్ ఫ్రమ్ ద ఆప్టికల్ సెంటర్. చూడండి, మనము అన్ని కొలతలను ఆప్టికల్ సెంటర్ నుండి తీసుకోవాలి. ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఉదాహరణకు కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే, ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ మిడ్ పాయింట్నే మనము ఆప్టికల్ సెంటర్ అని అంటాం. ఉదాహరణకి యువతల వైపు వస్తువు ఉంది అని అనుకుంటే మనం యువతలకి మెజర్ చేస్తాం. సో ఆప్టికల్ సెంటర్ నుంచి యువతలకి మెజర్ చేస్తే ఆ విలువలను నెగిటివ్ అని అంటాం. మనం కోఆర్డినేట్స్ నేర్చుకున్నాం కదా, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఓకే, ఇది ఎక్స్ కోఆర్డినేట్గా తీసుకుంటే, ఓకే, ఇక్కడ ఇది ప్లస్ ఎక్స్ కోఆర్డినేట్, ఇది మైనస్ ఎక్స్ కోఆర్డినేట్, ఇది ప్లస్ వై కోఆర్డినేట్, ఇది మైనస్ వై కోఆర్డినేట్. ఇది మనందరికీ తెలిసి ఉండేది. సో అన్ని కొలతలు ఆప్టికల్ సెంటర్ నుండి కొలవాలి. సో జనరల్లీ మనం ఏం చేస్తాము అంటే, ఆబ్జెక్టును యువతల వైపు ఉంచుకుంటాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఎల్లప్పుడూ ఆబ్జెక్ట్ ఉంచుకుంటాం. అది కాన్వెక్స్ మిర్రర్ లెన్స్ కావచ్చు, లేదా కాన్కేవ్ లెన్స్ కూడా కావచ్చు. ఓకే, కాన్కేవ్ లెన్స్ కూడా కావచ్చు. ఇక్కడ కూడా మనం సేమ్ ఇదే రకమైన ఫినామినాను ఫాలో అవుతాం. సో ఆబ్జెక్టు ఆల్వేస్ యువతల వైపు ఉంచుతాం. ఇది ఆప్టికల్ సెంటర్ నుండి మనం మెజర్ చేసినప్పుడు ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి ఈ విలువలను మనము నెగిటివ్గా తీసుకుంటాం. అదేవిధంగా రైట్ సైడ్ ఏవైనా మెజర్ చేయాల్సి వస్తే, ఇమేజ్ యువతల ఏర్పడింది ఒకవేళ అని అనుకుంటే, యువతల వైపు తీసుకునే విలువలన్నీ కూడా, అది ఫోకల్ లెంత్ కావచ్చు మరియు ఆ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ కావచ్చు, అవన్నీ కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తే ఆ వాల్యూలను పాజిటివ్గా తీసుకుంటాం. అదేవిధంగా ఈ లెన్స్లో కూడా మనము యువతలు ఏవైనా కానీ కొలతలు వస్తే అప్పుడు మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఎనీవే, మనం పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో తీసుకునే అంశాలను పాజిటివ్గాను, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో తీసుకునే అంశాల యొక్క కొలతలను నెగిటివ్గాను తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరొక అంశాన్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ పాజిటివ్, కాన్కేవ్ లెన్స్ ఈజ్ నెగిటివ్. ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పాజిటివ్ ఎలానో చూద్దాం. ఇది కాన్వెక్స్ లెన్స్. దీని యొక్క ఫోకల్ లెంత్ ఎలాగనుకుంటాం మనం? ఫోకల్ లెంత్ అంటే మనము ముందు కూడా ఒక యాక్టివిటీ చేసి ఉండడం జరిగింది. సన్ లాంటి దూరంగా ఉన్న ఒక లైట్ సోర్స్ నుంచి లైట్ వచ్చినప్పుడు అది ప్యారలల్ లైట్గా ఉంటుంది, అది ఇక్కడ చూపినట్టుగా. ఇవన్నీ ఓ పర్టికులర్ స్పాట్ కాడ ఫోకస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆప్టికల్ సెంటర్ నుండి ఇక్కడి వరకు ఉండే దూరాన్ని, ఫోకస్ వరకు ఉండే దూరాన్ని ఫోకల్ లెంత్ అని అంటాం. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉండే దూరాన్ని ఫోకల్ లెంత్ అంటాం. మరి దీన్ని వాల్యూ పాజిటివ్గా తీసుకోవాలన్నా నెగిటివ్గా తీసుకోవాలన్నా అంటే మనం ఊహించవచ్చు. ఇంతకుముందే మనం కోఆర్డినేట్లు చెప్పుకున్నాము. ఇది ఆప్టికల్ సెంటర్, యువతల వైపు మనం కొలుస్తున్నామంటే ప్లస్ ఎక్స్ యాక్సిస్ వైపు కొలుస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ఫోకల్ లెంత్ విలువలను మనం
పాజిటివ్గా తీసుకోవాలి. ఉదాహరణకు 10 సెంటీమీటర్లు ఈ ఆప్టికల్ సెంటర్ నుండి ఫోకస్ వరకు ఉండే దూరం 10 సెంటీమీటర్లు అయితే అక్కడ ఫోకల్ లెంత్ విలువ ఏమవుతుందంటే మనం +10 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. ఎనీవే ఈ పర్టికులర్ లెన్స్ ఏదైతే ఉందో ఈ లెన్స్కి సంబంధించినటువంటి ఫోకల్ లెంత్ మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఎందుకంటే అది పాజిటివ్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా కాన్కేవ్ లెన్స్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నాం. కాన్కేవ్ లెన్స్ ఓకే. ఈ కాన్కేవ్ లెన్స్ మీద కూడా మనం ప్యారలల్ లైట్ గాన ఇన్సిడెంట్ చేస్తే అంటే చాలా దూరంగా ఉన్న లైట్ సోర్స్ నుంచి వచ్చే లైట్నే మనం ఏమంటాం ప్యారలల్ లైట్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఒక రేకి ఇంకొక రేకి ఎలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉన్నాయి. ఈ లెన్స్ ఏం చేస్తుందంటే లైట్ను డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని డైవర్జెంట్ లెన్స్ అని కూడా అంటాం. ముందుది లైట్నంతా ఒక చోటికి తెస్తుంది కాబట్టి అది కన్వర్జెంట్ లెన్స్ అని అంటాం. ఇది డైవర్జెంట్ లెన్సు. ఓకే, ఇవన్నీ కూడా ఓ పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకస్ అంటాం. పర్టికులర్ పాయింట్ని ఫోకస్ అంటాం. ఆప్టికల్ సెంటర్ నుండి ఇక్కడి వరకు ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనము ఏమంటాము అని అంటే ఫోకల్ లెంత్ అంటాం. ఆప్టికల్ సెంటర్ నుండి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ను ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అంటాం. మరి ఈ ఫోకల్ లెంత్ పాజిటివా నెగిటివా అని అంటే గమనించండి, కోఆర్డినేట్స్ని ఒకసారి గమనించండి. ఇది ఆప్టికల్ సెంటర్. మనం ఏ వైపు కొలుస్తున్నాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు కొలుస్తున్నాం. సో కాబట్టి ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ నెగిటివ్గా తీసుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉండే డిస్టెన్స్ 10 సెంటీమీటర్లు అనుకుంటే మనం ఏం తీసుకోవాలంటే -10 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదనమాట. ఓకే, ఈ విషయాన్ని మనకు కాన్వికేవ్ లెన్స్కు ఫోకల్ లెంత్ పాజిటివా నెగిటివా అని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న టిప్ చెప్పడం జరుగుతుంది. గమనించండి, ఏంటది అని అంటే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది, నమస్కారం పెట్టినట్టుగా ఉంది. మన యొక్క సంస్కారం ఏంటి, నమస్కారం పెట్టడం. ఎవరైనా ఎదురుపడితే నమస్కారం పెట్టడం. సో ఆ ఆకారాన్ని గమనించండి, మీరు ఆకారం మీద ఫోకస్ చేయండి. నమస్కారం ఇలా పెడితే మనల్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, అంతే కదా, మంచిగా అనుకుంటారు. అలా కాకుండా నమస్కారం అండి అని ఎలా పెట్టినాం అనుకోండి, అంటే కాన్కేవ్ లెన్స్ లాగా మనం నమస్కారం పెడితే వీళ్ళు ఏదో తేడాగా ఉండారే, ఇది ఒక నెగిటివ్గా పెడుతున్నారో వీళ్ళు అని అనుకుంటారు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి, టిప్ ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పాజిటివ్, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ నెగిటివ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం విషయాలు ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. మస్ట్ అప్రోప్రియేట్ సైన్స్ అన్నమాట. మనం ఏదైనా ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు అప్రోప్రియేట్ సైన్స్ అనేటి తీసుకోవాలి. ఎందుకనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సైన్స్ ఎలా తీసుకోవాలా అనేది మొదట చూసి సైన్స్ ఎందుకు తీసుకోవాలో కూడా మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం మొదటగాంచి కూడా కోఆర్డినేట్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్. ఇక్కడ ఏదైతే తీసుకుంటామో ఇది ఆప్టికల్ సెంటర్ని తీసుకోవాలా. అది కాన్వెక్స్ లెన్స్ అయినా సరే, అది కాన్కేవ్ లెన్స్ అయినా సరే, దాని యొక్క ఆప్టికల్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ప్లేస్లో ఉంచాలన్నమాట. ఆబ్జెక్ట్ ఎల్లప్పుడూ కూడా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంచాలి. ఉదాహరణకు ఇక్కడ ఒక సందర్భాన్ని మనం తీసుకుంటే, ఓకే, ఇక్కడ ఇలాంటి లెన్స్ తీసుకుంటే, సో ప్రతిసారి లెన్స్ను ఈ విధంగానే వేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు కాన్వెక్స్ లెన్స్ అనుకుంటే దాన్ని ఇలా యారో మార్కుగా కూడా మనం చూపొచ్చు. అదే కాన్కేవ్ లెన్స్ అయితే దాన్ని ఇలాంటి యారో మార్కుగా కూడా మనము నోటేషన్ అనేది చూపవచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఇక్కడ మనము తీసుకుంటే ప్యారలల్గా వచ్చిన లైటు ఎఫ్ గుండా వెళ్తుంది, పీ గుండా వెళ్ళే లైటు ఏమీ డీవియేట్ కాకుండా వెళ్తుంది. సో ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడింది అనుకున్నాం. సో ఇక్కడ ఓ నుండి ఆబ్జెక్టుకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి యు అనేది మనం నెగిటివ్గా తీసుకుంటాం. మరి ఇమేజ్ డిస్టెన్స్ మనం ఓ నుండి యువతల వైపుకు మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము పాజిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా హైట్ వైజ్
ఇది పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది. హైట్ 10 సెంటీమీటర్లు అంటే ప్రిన్సిపాల్ యాక్సిస్కి అబోవ్ ఉంటే అక్కడ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ను మనము పాజిటివ్గా తీసుకుంటాం. ఈ సిచ్యువేషన్లో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ జనరల్లీ పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా హైట్ ఆఫ్ ద ఇమేజ్ కానీ చూస్తే అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకు కిందకు ఉండడం వల్ల హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది మనము నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. అసలు సైన్ కన్వెన్షన్ని ఎందుకు తీసుకోవాలంటే ఈజీగా కమ్యూనికేట్ చేయడం ఒకటి. సో ఒక సైన్ కన్వెన్షన్ అప్లై చేసి ఒక సూత్రాన్ని మనం రాబట్టుకున్నాం. తిరిగి మళ్ళీ ప్రాబ్లం చేసేటప్పుడు మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగినట్టు ఆ జనరలైజ్డ్ ఫార్ములా అనేది మారడం కోసం ఇక్కడ మనం జస్ట్ మెజర్ మాత్రమే చేయడం లేదు, వీటిని కోఆర్డినేట్కు అనుసంధానం చేస్తున్నాం. సో ఇక్కడ ఇది కేవలము ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే కాదు, కోఆర్డినేట్ వైపు కోఆర్డినేట్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా సైన్ అనేది తీసుకోవాలి. సైన్ తీసుకుంటేనే మనకు ఆ పర్టికులర్ డేటాకు సంబంధించి ఆ జనరలైజ్డ్ ఫార్ములా మారడం జరుగుతుంది. మనకు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం అనే దానికి ఈ సైన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ లెన్స్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ అనమాట. మొదటగా లెన్స్ ఫార్ములాను మనం పరిశీలన చేద్దాం. మనకు మిర్రర్ ఫార్ములా కూడా తెలుసు. ఒకసారి రెండింటిని కంపారిజన్ చూద్దాం. మిర్రర్ ఫార్ములా ఒకసారి రాస్తున్నాను. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u అనమాట. అదే లెన్స్ ఫార్ములా అయితే 1/f = 1/v - 1/u అనమాట. సో ఇక్కడ టర్మ్స్ ఒకసారి గమనిస్తే ఇక్కడ u అనేది ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్, v అనేది ఇమేజ్ యొక్క డిస్టెన్స్, f అనేది ఫోకల్ లెంత్ అనమాట. మరి ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఒక పర్టికులర్ సిచ్యువేషన్కే ఒబే అవుతుందా, ఒక రకమైన స్పెరికల్ లెన్స్కే యూజ్ అవుతుందా అంటే లేదు. ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. అయితే ఏం చేయాలంటే ప్రాపర్ కేర్ ఆఫ్ సైన్స్, వాటి యొక్క సైన్ను మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, నెగిటివ్ డైరెక్షన్లో ఉంటే సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఏవైతే ఉంటాయో అవన్నీ నెగిటివ్గాను, ఆబ్జెక్ట్ సైజుకు ఆపోజిట్గా ఉన్నవన్నీ పాజిటివ్గాను తీసుకుంటాం. అదే హైట్ వైజ్ చూసుకుంటే ప్రిన్సిపాల్ యాక్సిస్కి పై ఉన్నవి పాజిటివ్గాను, ప్రిన్సిపాల్ యాక్సిస్కి కింద వైపు ఉన్నవే నెగిటివ్గాను తీసుకోవడం జరుగుతుందన్నమాట. సింపుల్గా సైన్ కన్వెన్షన్ అలా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎందుకు మనం సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి అంటే అవి కేవలం డిస్టెన్స్లు మాత్రమే కాదు, వాటిని కోఆర్డినేట్స్తో మనం కోరిలేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలంటే ప్రతి సందర్భంలో సైన్ కన్వెన్షన్ని ఫాలో చేయాలి. ఈ సూత్రం అనేది ఒక జనరలైజ్డ్ సూత్రం. మనం డిఫరెంట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ ఉంచి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ పొజిషన్కి సంబంధించి ఆ పర్టికులర్ లెన్స్కి సంబంధించి అది ఫిట్ అయ్యే విధంగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే మనం సైన్ కన్వెన్షన్ని తప్పకుండా అప్లై చేయాలి అనే అంశాన్ని గుర్తించాలి. సైన్ కన్వెన్షన్ని అప్లై చేయకుండా మనం ప్రాబ్లం చేస్తే తప్పు వస్తుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ అన్నమాట. నెక్స్ట్ ఈ విషయంలోనే రెండోది వచ్చి మ్యాగ్నిఫికేషన్. మరి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ సైజుకు ఇమేజ్ ఎంత పెద్దగా ఉంది లేదా ఎంత చిన్నగా ఉంది, దీంతో పోలిస్తే దీని యొక్క రేషియోతో పోలిస్తే వచ్చేదే దాన్నే మ్యాగ్నిఫికేషన్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇది మిర్రర్లు కూడా మనకు మ్యాగ్నిఫికేషన్ గమనించాం. మనం ఇక్కడ లెన్స్కి సంబంధించిన మ్యాగ్నిఫికేషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మ్యాగ్నిఫికేషన్ M అనే లెటర్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. h'/h అని అంటాం. ఇక్కడ హైట్ కాబట్టి హైట్ను ఉదాహరణకి కొన్ని సెంటీమీటర్లో తీసుకుంటాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ అనేది 2 సెంటీమీటర్లు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ 4 సెంటీమీటర్లు ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది, ఒక నెంబర్ మాత్రమే మిగులుతుంది. సో దీనికి మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి నో యూనిట్స్, ఎటువంటి యూనిట్స్ ఉండవు. ఎందుకంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఒకే రకమైన ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన రేషియోస్ ఏవైతే ఉంటాయో వాటికి యూనిట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ని
లెంత్ వారీ కూడా పోల్చడం అనేది జరుగుతుంది. మనం ఒకసారి మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్ ఎలా చూసినాం అనేది ఒక్కసారి చూసి లెన్సుల్లో మ్యాగ్నిఫికేషన్ ఎలా లెక్కాచారం వేస్తారనేది కూడా పరిశీలన చేద్దాం. ఓకే, ఇది ఒక మిర్రర్ అనమాట, కాన్కేవ్ మిర్రర్. ఈ మిర్రర్లే యాక్టివిటీ మనం ఆల్రెడీ చేయడం జరిగింది. 30 సెంటీమీటర్ల వద్ద ఆబ్జెక్ట్ ఉంచితే ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్లు మరియు దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ 40 సెంటీమీటర్లు. 30 సెంటీమీటర్ల వద్ద ఉంచితే 60 కన్నా దూరంగా ఏర్పడుతుంది. ఇక్కడ క్లియర్గా లేదు, అందుకని ఇంకొంచెం ఎక్కువ దూరం జరిపాము. 30 సెంటీమీటర్ల కాడ ఆబ్జెక్ట్ ఉంచితే 75 సెంటీమీటర్ల వద్ద క్లియర్ ఇమేజ్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. సరే, దీనికి సంబంధించి మనము మ్యాగ్నిఫికేషన్ని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్లు. కాబట్టి ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, గమనించండి. ఓకే, ఇలా ఉంది. ఇది అన్నీ కూడా ఆప్టికల్ సెంటర్ నుండి మనం కొలవడం జరుగుతుంది. మిర్రర్లో అయితే ఆప్టికల్ సెంటర్ అంటాము, మిర్రర్లో అయితే పోల్ అని అంటాము, లెన్స్లో అయితే ఆప్టికల్ సెంటర్ అంటాం. ఇది మిర్రర్ కాబట్టి పోల్ నుండి అన్నీ కొలుస్తాము. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ యూని -30 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదేవిధంగా వీని కూడా -75 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. సో మ్యాగ్నిఫికేషన్ M ఈక్వల్ టు ఏమవుతుందంటే M ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఇమేజ్ బై హెచ్ ఆఫ్ ఆబ్జెక్ట్, అదేవిధంగా -V/U అని తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ గమనిస్తే ఓకే మనము -75 సెంటీమీటర్లు బై -30 సెంటీమీటర్లు అనమాట. మైనస్ క్యాన్సల్. ఇది చేస్తే ఎంత వస్తుందంటే 2.5. అదే లెంత్ వైజ్. మరి హైట్ వైజ్ చూస్తే ఇక్కడ క్యాండిల్ యొక్క హైట్ ఎంత అని అంటే మనము ఎంత తీసుకుంటున్నాం, ఎంత ఉంది అంటే కొలిస్తే అప్రాక్సిమేట్గా 2 సెంటీమీటర్లు ఉండడం. ఇక్కడ దీని యొక్క హైట్ 5 సెంటీమీటర్లుగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సో 5 సెంటీమీటర్లు బై 2 సెంటీమీటర్లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్లు. సో మనకు క్యాలిక్యులేషన్ లెంత్ వైజ్ చూసినా హైట్ వైజ్ చూసినా మ్యాగ్నిఫికేషన్ విలువ ఒకటేగా ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ హైట్ కన్నా ఇమేజ్ యొక్క హైట్ 2.5 టైమ్స్ ఎక్కువగా ఉంది, మ్యాగ్నిఫై అయ్యింది అని. ఇక్కడ ఏదైనా వాల్యూ ఓకే, ఇక్కడ విలువ నెగిటివ్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. బాగా గమనిస్తే ఇక్కడ కూడా హైట్ ఇన్వర్టెడ్గా ఉన్నప్పుడు మనం నెగిటివ్గా వాల్యూ తీసుకోవడం జరుగుతుంది. అంటే -5 సెంటీమీటర్లు, ఓవరాల్గా -2.5. ఈ నెగిటివ్ అనేది ఏం చెప్తుందంటే ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా ఉంది అనే విషయాన్ని చెప్తుంది. 2.5 ఏం చెప్తుంది అంటే అది 1 కన్నా పెద్దదిగా ఉంటే మ్యాగ్నిఫై అయింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది మిర్రర్లకు సంబంధించి. మరి ఇప్పుడు మనకు మిర్రర్లు కాదు కదా, లెన్స్ కదా మన టాపిక్. కాబట్టి లెన్స్ విషయానికి వస్తే లెన్స్ విషయంలో ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఇది ఆప్టికల్ సెంటర్. ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే దూరం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి U ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుండి ఆప్టికల్ సెంటర్ నుండి ఇమేజ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ 220 సెంటీమీటర్లు, ఇది పాజిటివ్ అనమాట, +220 సెంటీమీటర్లు. మరి హైట్ వైజ్ వచ్చేస్తే మనకు దీని యొక్క హైట్ ఎంత అంటే 2 సెంటీమీటర్లుగా ఉండడం మనం గుర్తించాం. దీని యొక్క హైట్ చాలా దూరంగా ఉంది కాబట్టి మనకు తెలియడం లేదు, కానీ వాస్తవంగా దానికి దగ్గరగా వెళ్ళి చూస్తే దాని యొక్క హైట్ ఎంత ఉంది అంటే 22 సెంటీమీటర్లు ఉండడం గుర్తించవచ్చు. తలక్రిందులుగా ఉంది కాబట్టి నెగిటివ్గా తీసుకోవాలి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి పై వైపు ఉంది కాబట్టి +2 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఆ సందర్భానికి సంబంధించి మ్యాగ్నిఫికేషన్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే M ఈజ్ ఈక్వల్ టు H'/H మరియు V/U అనమాట, V/U. ఓకే, ఇక్కడ H'/H ఎంత అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ -22 సెంటీమీటర్లు, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్టు 2 సెంటీమీటర్లు. ఓకే, దీని పరంగా మనం చూస్తే -11 అనమాట. యూనిట్స్ ఏం లేవు, ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్లే, ఇక్కడ కూడా సెంటీమీటర్లే కాబట్టి సెంటీమీటర్ ఒకదానికొకటి క్యాన్సిల్ పోతాయి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ లెన్స్ వైజ్గా మనం ఒకసారి పరిశీలన చేస్తే V/U, V వాల్యూ ఎంత అంటే 220. ఓకే, +220 సెంటీమీటర్లు. U వాల్యూ అయితే -20 సెంటీమీటర్లు, దట్ ఈక్వల్ టు 0 క్యాన్సల్, -11 అనమాట. సో మ్యాగ్నిఫికేషన్ -11.
ఓకే, ఇది ఏం చెప్తుంది మనకు -11 అనేది ఏం చెప్తుంది, ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఏం చెప్తుంది అని అంటే అది ఇన్వర్టెడ్, ఆ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, అంతే కదా. గమనించండి ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇట్స్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. ఓకే, ఇది ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, మరియు 11 ఏం చెప్తుంది, ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ రియల్ ఇమేజెస్. దాన్ని స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కదా, రియల్. ఇన్వర్ట్ అని వస్తానే మనం ఏమీ ఆలోచన చేయకుండా ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఆర్ రియల్ ఇమేజెస్, వర్టికల్ ఇమేజెస్ ఆర్ వర్చువల్ ఇమేజ్. ఓకే, ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ వర్చువల్ ఇమేజ్. పైకి ఉంది అంటే ఎరెక్ట్ ఇమేజ్ మరియు వర్చువల్. ఇన్వర్ట్ ఉందంటే ఇన్వర్టెడ్ రియల్, ఎరెక్ట్ వర్చువల్. ఈ కాంబినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. 11 అంటే ఏమంటే ఇది ఆబ్జెక్ట్ సైజ్ కన్నా 11 టైమ్స్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. 11 టైమ్స్ బిగ్గర్ దాన్ ద ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ సినారియో, ఇంకొక సినారియో అని మనం చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది ఆప్టికల్ సెంటర్. సో ఇక్కడ నుండి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది ఇది. ఓకే, యు వాల్యూ ఎంత అంటే -40 సెంటీమీటర్లు, మరి వి వాల్యూ ఇమేజ్ యొక్క విలువ ఎంత అంటే +40 సెంటీమీటర్లు. ఓకే, +40 సెంటీమీటర్లు. ఇక్కడ హైట్ కనుక చూస్తే దీని యొక్క హైట్ 2 సెంటీమీటర్స్. ఇమేజ్ యొక్క హైట్ కూడా, అది దూరంగా ఉంది కాబట్టి మనకు తెలియడం లేదు, కానీ దాని యొక్క హైట్ కూడా 2 సెంటీమీటర్లుగా ఉండడాన్ని మనం ప్రాక్టికల్గా గుర్తించామన్నమాట. సో దీనికి సంబంధించిన వివరాలు ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. m ఈక్వల్ టు h ఆఫ్ హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ మరియు లెంత్ ఆఫ్ ద ఇమేజ్ బై లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఎంత ఉంది అంటే 2 సెంటీమీటర్లు ఉంది, ఇన్వర్టెడ్గా ఉంది కాబట్టి మనము నొటేషన్ ఏం తీసుకోవాలా అంటే ఇక్కడ మైనస్ నొటేషన్ని తీసుకోవాలి, -2 సెంటీమీటర్లు. ఇది హైట్ ఏముందంటే వర్టికల్గా ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది, పై వైపుగా ఉంది కాబట్టి దీని వాల్యూను ప్లస్గా తీసుకోవాలి, సో ఇక్కడ ఒకసారి గమనిద్దాం, -2 సెంటీమీటర్లు బై +2 సెంటీమీటర్లు. ఓకే, m వాల్యూ ఎంత వస్తుంది అంటే m విలువ ప్లస్ ఓకే -1 వస్తుంది. ఓకే, యూనిట్స్ ఏం లేవు. ఇదే లెంత్ దృష్ట్యా కూడా మనం గమనిస్తే లెంత్ ఓకే v వాల్యూ +40, u వాల్యూ -40. సో +40 సెంటీమీటర్లు బై -40 సెంటీమీటర్లు, 40 క్యాన్సల్, సెంటీమీటర్ క్యాన్సల్, ప్లస్ బై -1 అనమాట. ఓకే, ఎలా చూసినా ఒకే విలువ వస్తుంది అని చెప్పడం కోసమే ఇలా చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మ్యాగ్నిఫికేషన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే ఈ నెగిటివ్ విలువ ఏం చెప్తుందంటే ఇట్స్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్. సో నెగిటివ్ ఒక్క సైన్ మనకు 2 విషయాలని చెప్తుంది, అది ఇన్వర్టెడ్ అని మరియు రియల్ అని. ఏదైనా మ్యాగ్నిఫికేషన్ విలువ పాజిటివ్గానే వస్తే అది ఎరెక్ట్ అని, వర్చువల్ అని చెప్పచ్చు. సో +1 ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్ అనే విషయాన్ని 1 అనే విషయం తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఒక్క విలువ తీస్తే మనం కొన్ని విషయాలు చెప్పచ్చు. ఎట్లా అంటే m -1 అని -11 అని తెలిసినప్పుడు అది మైనస్ విలువ ద్వారా మనం ఏం చెప్పాము అంటే అది ఇన్వర్టెడ్ అని, ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్ అని చెప్పగలిగినాం. 11 అనేది ఏం చెప్పింది అంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది, సైజ్ ఆఫ్ ఇమేజ్ 11 టైమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ సైజ్ అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏదైనా ప్లస్ ఉండేది తీసుకున్నాం, m +2 అని ఉంటే మనకి ఏం చెప్తుందంటే ప్లస్ అనేది మనకు అది ఎరెక్ట్ ఇమేజ్ లేదా అప్రైట్ ఇమేజ్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఎరెక్ట్ లేదా అప్రైట్ అని కూడా అంటాం. సో ఆల్ ఎరెక్టెడ్ ఆర్ వర్చువల్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ అనమాట, ఇది ఇన్వర్టెడ్, ఇది ఎరెక్ట్. సో ఈ 2 కాంబినేషన్, ఆ 2 కాంబినేషన్. ఇక్కడ 2 అనేది ఏం చెప్తుంది అంటే
సైజ్ ఆఫ్ ఇమేజ్ అనేది 2 times ఆఫ్ ఆబ్జెక్ట్ సైజ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. m +12 అని ఉంటే మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్లస్ అని ఉంది కాబట్టి అది ఏ విషయం తెలుస్తుంది అంటే ఎరెక్ట్ అని. సో ఆల్ ఎరెక్ట్ ఆర్ వర్చువల్. సో ఈ నొటేషన్ అనేది మనకు 2 విషయాలు చెప్తుంది. ఇప్పుడు 0.5 అనేది ఏం చెప్తుంది అని అంటే ఓకే, సైజ్ ఆఫ్ ఇమేజ్ అనేది హాఫ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సైజ్. హాఫ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సైజ్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటిని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అని అంటే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని మాకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ లెన్స్ ఫార్ములాను మనం చదువుకున్నాం కదా పైన, ఏదో ఒకసారి గుర్తించేదానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎక్స్ అనే స్టేట్మెంటు, వై అనే స్టేట్మెంటు, జెడ్ అనే స్టేట్మెంటు, 3 రకాల ఫార్ములాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 కరెక్ట్ ఉండొచ్చు, 3 ఏవో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు. ఆ విషయాన్ని చూడండి. ఎక్స్ కరెక్టు, ఎక్స్ ఓన్లీ కరెక్టు, ఎక్స్ వై కరెక్టు, ఎక్స్ జెడ్ కరెక్టు, ఆల్ కరెక్టు, ఏది సరైనది అనేది గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ అనేది f1గా తీసుకోవడం జరిగింది. ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ అనేది f2గా తీసుకోవడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఈ విషయాలను గుర్తించండి. f1 అనేది పాజిటివ్, f2 నెగిటివ్. ఓకే, ఈ ఆప్షన్స్ దృష్ట్యా కరెక్ట్ ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఒకసారి హోలిస్టిక్గా క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి క్వశ్చన్ పరిశీలన చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ -2. ఒకదాని యొక్క కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి, కాన్వెక్స్ అంటే ఇది అన్నమాట, నమస్కార స్థితి. కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి ఓకే మ్యాగ్నిఫికేషన్ అనేది -2గా రాయడం జరిగింది. విచ్ ఇన్ఫర్మేషన్ ఇట్ గివ్ అబౌట్ ద ఇమేజ్కి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఒక్కసారి బాగా పరిశీలన చేసి సరైన సమాధానాన్ని గుర్తించే దానికోసం ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, m +2 అంట. ఓకే, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ +2 అయితే ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ముందర ఆబ్జెక్ట్ ఉంచడం జరిగింది. ఇమేజ్ యొక్క సైజు అనేది 4 సెంటీమీటర్లు. అయితే ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత అనేది కనుక్కోమంటున్నారు. గమనించండి, ఇక్కడ మనం ఎలా కనుక్కోవచ్చు అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ m హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ ఓకే అనేది తెలుసు కదా. ఇక్కడ మనల్ని ఏమేమి ఇచ్చినారంటే m వాల్యూ ఇచ్చినారు మరియు ఇమేజ్ యొక్క సైజు ఇచ్చినారు. ఓకే, ఇక ఏం కనుక్కోమన్నారు, h కనుక్కోమన్నారు. h ఏమవుతుంది, h'/m అవుతుంది. ఇది మీకు ఇచ్చే హింట్ అనమాట. ఈ హింట్ని యూజ్ చేసి సరైన సమాధానాన్ని గుర్తించేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రశ్నను ఒకసారి పరిశీలన చేయండి. లెన్స్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్. లెన్స్ ఫార్ములా అనేది ఏ సందర్భంలో అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ కాన్వెక్స్ లెన్స్, ఓన్లీ కాన్కేవ్ లెన్స్, ఎనీ స్పెరికల్ లెన్స్, ఫర్ ఎనీ మిర్రర్స్, ఏ మిర్రర్కైనా వర్తిస్తుందా అని అడగడం జరిగింది. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా టెక్స్ట్ బుక్లో కొన్ని రకాల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ కాన్కేవ్ లెన్స్, ఓకే అది ఎలాంటి లెన్స్ అంటే అదొక కాన్కేవ్ లెన్స్ అంట. ఓకే, కాన్కేవ్, ఓకే ఇది ఒక కాన్కేవ్ లెన్స్. ఓకే, నెక్స్ట్ ఫోకల్ లెంత్ వచ్చి 15 సెంటీమీటర్లు. దాని యొక్క ఫోకల్ లెంత్ నెగిటివ్ సైడ్ ఉంటుంది కాబట్టి యువతలు తీసుకోవడం జరిగింది. ఫోకల్ లెంత్ f -15 సెంటీమీటర్లు. నెక్స్ట్ అట్ వాట్ డిస్టెన్స్ షుడ్ బి ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ టు బి ప్లేస్డ్. ఆబ్జెక్ట్ని ఎంత దూరంలో ఉంచాలి, యువతలే ఉంచాలా మరి ఎంత దూరంలో ఉంచాలా అనేది మనకి ఇక్కడ టాస్క్ అనమాట. ఓకే, ఏం కనుక్కోమంటున్నారంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. ఓకే, ఇంకా ఏమి ఇచ్చినారంటే ఇట్ ఫామ్ ఇమేజ్ 10 సెంటీమీటర్ ఫ్రమ్ ద లెన్స్ నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో ఇమేజ్ అనేది ఏర్పడుతుంది, అంటే యువతలు ఏర్పడుతుంది. దీనికి సంబంధించినటన్నీ యువతల దిక్కే ఉంటాయి కాబట్టి 10 సెంటీమీటర్ల దూరంలో ఇమేజ్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఇంకొక డేటా మనకి ఇచ్చిన డేటాలో
ఇంకొక విషయం ఏంటంటే v ఈక్వల్ టు -10 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగిందనమాట. మైనస్ అక్కడ ఇవ్వలే అంటే మనము ఆ ఇమేజ్ని బట్టి మనమే సైన్ కన్వెన్షన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. ఏమేం కనుక్కోవాలంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ను మరియు మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలా. మనకి ఏం డేటా ఇచ్చినారు అంటే ఫోకల్ లెంత్ ఇవ్వడం జరిగింది మరియు ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి గివెన్ డేటా, టు బీ ఫైండ్ డేటా, ఏం కనుక్కోవాల్సిన డేటా. ఈ రెండు కూడా ప్రతి లెక్కకు మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫోకల్ లెంత్ ఓకే, మనం లెన్స్ యొక్క ఫార్ములా రాస్తే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అనమాట. సో ఇక్కడ మనం ప్రాపర్గా అన్ని ఇన్సర్ట్ చేస్తే 1/-15 దట్ ఈక్వల్ టు 1/-10 ప్లస్ ఓకే -1/u. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, u కనుక్కోవాలన్నమాట. సో -1/uని యువతలు పంపిద్దాం, 1/-15 అవతల పంపిద్దాం. సో 1/u ఈక్వల్ టు ఆల్రెడీ ఇది -1/10, ఈ -1/15 యువతలకి వెళ్తే +1/15 అవుతుంది. సో ఎక్కడైనా రెండు ఫ్రాక్షన్స్ను యాడ్ చేయాలంటే వాటి యొక్క డినామినేటరు సమానంగా ఉండాలి. మరి ఇక్కడ డినామినేటర్లు సమానంగా లేవు. సమానంగా లేకపోతే ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఓకే, 10కి 15కి మనము ఎల్సిఎం చేస్తే 5 2 జా 5 3 జా. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ అయిపోయినాయి కాబట్టి 5 × 2 × 3 ఓకే 5 2 జా 10 10 3 జా 30 అనేది ఎల్సిఎం. అంటే ఈ డినామినేటర్ బదులు మనం ఎంత మినిమంగా అక్కడ కామన్గా ఉంచవచ్చు అంటే 30ని ఉంచాలి. అలా ఉంచడం కోసం ఇక్కడ 30 కావడం కోసం -1/10ను ఎంతతో హెచ్చింపు చేయాలంటే 3తో హెచ్చింపు చేయాలి. అంతే కదా, 5 2 జా 10 ఏం మిగిలింది, 3 మిగిలింది. ప్లస్ 1/15, 15 30 కావాలంటే 5 3 జా 15, దాన్ని 2తో హెచ్చింపు చేయాలి, 2తో. ఓకే 30. ఎనీవే మన కింద దిక్కు 30 రావాలి. -3/30 ప్లస్ 2/30 1/u ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు 2 30ల బదులు 1 30 -3 + 2 దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/u ఈక్వల్ టు -1/30 అవుతుంది. -3 + 2 వచ్చి -1 అవుతుంది. సో నాకు కావాల్సింది 1/u కాదు, u కదా, u ఈక్వల్ టు -30 సెంటీమీటర్. సో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేయవలసిన అవసరం లేదు. ఇన్పుట్లో మనం సైన్ కన్వెన్షన్తో సహా పెడితే మనకు ఆన్సర్ సైన్ కన్వెన్షన్తో సహా వస్తుంది. సో ఈ వాల్యూ నెగిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంటుంది. యువతల దిక్కు -30 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఇది 15, దీనికి డబల్ ఉంటుంది, 15 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది, 30 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే అది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే మనకు మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. m ఈక్వల్ టు మనకి ఏం తెలుసు అని అంటే m ఈక్వల్ టు h'/h లేదా v/u అనేది తెలుసు. సో ఇక్కడ మనకు v తెలుసు, u తెలుసు. సో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుదాం. మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు v వాల్యూ ఎంత ఒకసారి పరిశీలన చేయండి. v వాల్యూ వచ్చి -10 సెంటీమీటర్లు. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, -10 సెంటీమీటర్లు. u వాల్యూ ఎంత అంటే అది -30 సెంటీమీటర్లు. సో -30 సెంటీమీటర్లు. సో m ఈక్వల్ టు ఏమవుతుందంటే నెగిటివ్ క్యాన్సల్. ఓకే m ఈక్వల్ టు 1/3 అవుతుంది. m ఈక్వల్ టు 1/3. దాని అర్థం ఏంటి అంటే ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ద ఆబ్జెక్ట్ సైజ్ అని అర్థం. ఓకే ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు సైజ్ ఓకే ఈజ్ 1/3 ఆఫ్ ఆబ్జెక్ట్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్లో 1/3 ఉంటుంది. మరియు దీని నొటేషన్ ప్లస్ ఉంది కాబట్టి ఏమని చెప్పచ్చు, ఇది ఎరెక్ట్ మరియు వర్చువల్ సైజ్ వచ్చి 1/3 ఆఫ్ ద ఇమేజ్ అనమాట. 1/3 ఆఫ్ ద ఆబ్జెక్ట్, 1/3 ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే ఈ విధంగా మనము ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినారనేది ఒకసారి చూద్దాం. 2 సెంటీమీటర్స్ టాల్ ఆబ్జెక్ట్, ఒకసారి 2 సెంటీమీటర్లు ఒక టాల్ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైట్ ఇచ్చినారు 2 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఇచ్చినారు ఒకసారి చూద్దాం. ఓకే
పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, పై వైపుకు ఉంది కాబట్టి ప్లస్ సైన్ తీసుకోవాలి. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్, అది ఎలాంటి లెన్స్ అంటే అదొక కాన్వెక్స్ లెన్స్ తీసుకోవడం జరిగింది. ఫోకల్ లెంత్ వచ్చి 10 సెంటీమీటర్లు. సో ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్లు. ఈ లెన్స్కి సంబంధించింది కాబట్టి నమస్కార స్థితి కాబట్టి ప్లస్ 10 సెంటీమీటర్లు. ఓకే. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ లెన్స్. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ యూ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి -15 సెంటీమీటర్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద నేచర్ అండ్ పొజిషన్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫికేషన్. ఇవన్నీ మనల్ని కనుక్కోమన్నారు. పొజిషన్ కనుక్కోమంటే వి కనుక్కోమన్నట్టు ఇండైరెక్ట్గా. తర్వాత మ్యాగ్నిఫికేషన్ కనుక్కోమన్నారు, ఎం కనుక్కోమన్నట్టు. సో ఇవి మనం అచీవ్ చేయవలసిన ఆన్సర్లు. ఇది గివెన్ డేటా అనమాట. ఓకే, మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనకు లెన్స్ ఫార్ములా ఏం తెలుసు అంటే 1/f = 1/v - 1/u అని తెలుసు. మనకి ఏవైతే విలువలు తెలుసో వాటిని సైన్ కన్వెన్షన్తో సహా సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/+10 సెంటీమీటర్లు. ఓకే, 1/v తెలియదు, దాన్ని కనుక్కోవాలి. ఓకే, -1/u, u వచ్చి -15 సెంటీమీటర్లు. సో మైనస్ అనేది క్యాన్సల్ పోయి అది వాల్యూ ప్లస్ అవుతుంది. ఓకే, 1/10 = 1/v + 1/15 అవుతుంది. మనకు కావాల్సింది 1/v కాబట్టి 1/v = 1/10 యువతల ఆల్రెడీ ఉంది, దీన్ని ఈ ప్లేస్లోనే ఉంచడం జరిగింది. ప్లస్ 1/15 యువతలు పంపిస్తున్నాం. సో -1/15 అవుతుంది. ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా డినామినేటర్లు సమానంగా ఉండాలి. మరి ఇక్కడ డినామినేటర్లు సమానంగా ఉన్నాయా అంటే లేవన్నమాట. సమానం చేసుకోవడం కోసం ఆ సమానమైన విలువ కింద దిక్కు ఎంత డినామినేటర్ రావాలి మినిమం అని రావడం కోసం ఎల్సిఎం చేయాలి. సో 5 2 = 10, 5 3 = 15 అన్నీ ప్రైమ్ నెంబర్లే వచ్చినాయి. సో 5 × 2 × 3, 5 2 = 10, 10 3 = 30 అనమాట. అంటే అక్కడ ఇక్కడ రెండు కూడా 30 రావాలి అని మనకు అర్థమవుతుంది. 1/v = 1/10. 10ని 30 చేయడం కోసం ఏం చేయాలంటే 3తో పైన కింద హెచ్ఎం చేయాలి. -1/15, 15ని 30 చేయడం కోసం 2తో పైన కింద హెచ్ఎం చేయాలి. సో 1/v = ఓకే 1/v = 3/30 - 2/30. ఓకే, దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3లోంచి 2 పోతే 1/30. v వాల్యూ ఎంత వస్తుందంటే v = 30 సెంటీమీటర్లు వస్తుంది. సైన్ ఎలా ఉంది, ప్లస్గా ఉందన్నమాట. సో అంటే ఇమేజ్ యువతల వైపు ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ యువతలు ఉంటే ఇమేజ్ యువతల వైపు ఏర్పడుతుంది. ఓకే అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒకసారి మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. ఇక్కడైతే మనం వీని కనుక్కోవడం జరిగింది, దాని యొక్క విలువ 30 సెంటీమీటర్లను కనుక్కున్నాం. ఇప్పుడు ఎం వాల్యూని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎం = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనకి ఇక్కడ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కున్నాం, v/u. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ = ఈ హెచ్ యువతలకి వెళ్తే h × v/u అవుతుంది. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత అనేది ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఎంత అంటే 2 సెంటీమీటర్లు +2 సెంటీమీటర్లు. సో 2. v వాల్యూ ఎంత అంటే 30 సెంటీమీటర్లు. u వాల్యూ ఎంత అంటే -15 సెంటీమీటర్లు. సో 15 1 = 15 2 = సో -4 అనమాట. అంటే ఇన్వర్టెడ్గా ఉంది అని అర్థం. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. m = -4 సెంటీమీటర్లు బై 2 సెంటీమీటర్లు. సో సెంటీమీటర్ క్యాన్సల్, 2 1 = 2 2 = సో m వాల్యూ ఎంత అంటే m = -2. ఇక్కడ నెగిటివ్ వాల్యూ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్స్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్ ఇమేజెస్. ఇన్వర్టెడ్ అన్నీ రియలే. +2 ఏం చేస్తుందంటే ద సైజ్ ఆఫ్ ఇమేజ్ 2 times ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇమేజ్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఇది 2 times ఆఫ్ ఆబ్జెక్ట్ సైజ్ అనమాట. ఆబ్జెక్ట్ సైజుకి 2 times ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ ద లెన్స్ అనే టాపిక్ని చూద్దాం. నెక్స్ట్ టాపిక్ పవర్ ఆఫ్ లెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి అంటే ఓకే ఎబిలిటీ ఆఫ్ లెన్స్ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్ అనమాట. ఎబిలిటీ ఆఫ్ కన్వర్జింగ్. ఎప్పుడు ఎబిలిటీ ఆఫ్ కన్వర్జింగ్ అని అంటామంటే ఓకే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు ఉదాహరణకి
రెండు కాన్వెక్స్ లెన్సులు తీసుకొని ఎక్కడ ఎబిలిటీ ఎక్కువ ఉంది, కన్వర్జింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంది అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకటి పలుచుగా ఉండేది, ఒకటి ఎక్కువ రేడియస్ ఉన్నది, ఒకటి తక్కువ రేడియస్ ఉన్నది తీసుకొని రెండిట్లో కూడా మనం ప్యారలల్ లైట్ వేద్దాం. ఓకే, ఓకే, ఇది ఇక్కడ ఫోకస్ అవ్వడాన్ని మనం గమనించాం. పలుచగా ఉన్నటువంటి థిన్ లెన్స్ ఏదైతే ఉందో లేదా ఎక్కువ రేడియస్ ఉన్న లెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఫోకస్ చేయడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఏదైతే తక్కువ రేడియస్ ఉందో అది దగ్గరగా ఫోకస్ చేయడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ రెండిట్లో ఎబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే యాక్చువల్లీ ఇక్కడ ఎడ్జ్లో ఉన్న రేని మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. ఈ రే లెన్స్ లేకుంటే అలా వెళ్ళేది కదా, ఇది ఈ రే ఎలా వెళ్ళేది, ఇలా వెళ్ళేది. ఎవరు ఎక్కువ డిగ్రీతో దీన్ని బెండ్ చేస్తున్నారు అని అంటే ఇది కొంచెంలో ఇది చాలా ఎక్కువగా బెండ్ చేస్తుంది, గమనించారా? సో దీనికి పవర్ ఎక్కువ, దీనికి పవర్ తక్కువ అన్నమాట. ఎవరైతే ఎక్కువగా కన్వర్జింగ్ పవర్ ఉందో, కాన్వెక్స్ లెన్స్లో ఎవరికైతే కన్వర్జింగ్ పవర్ ఉందో, కన్వర్జింగ్ చేసే ఎబిలిటీ ఉందో వాళ్ళకి ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉన్నట్టు ఆ లెన్స్కు, తక్కువ కన్వర్ట్ చేయగలిగితే తక్కువ పవర్ ఉన్నట్టు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ను మనం ఏమన్నామంటే ఫోకల్ లెంత్ ఉన్నాం. ఓకే, ఆప్టికల్ సెంటర్ నుండి ఫోకస్ వరకు ఉండే దూరం ఫోకల్ లెంత్. ఇక్కడ కూడా ఆప్టికల్ సెంటర్ నుండి ఫోకస్ వరకు ఉండే దూరం ఫోకల్ లెంత్. ఇక్కడ మనం ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోకల్ లెంత్కి మరియు పవర్కి ఉన్న రిలేషన్ చూడండి. ఇక్కడ పవర్ ఎక్కువ ఉన్న సందర్భంలో ఫోకల్ లెంత్ తక్కువగా ఉండడం, అదేవిధంగా ఇక్కడ పవర్ తక్కువగా ఉన్న సందర్భంలో ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించాం. వాటి రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. సో P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/f అనేది మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి రిలేషన్ అనమాట. సో ఇక్కడ మనకు ఫిజిక్స్లో చాలాసార్లు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే మాట వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక జనరలైజ్డ్ ఈ థింగ్ను మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఫిజిక్స్లో చాలాసార్లు ఈ ప్రపోర్షనల్ అనే మాట వస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రపోర్షనల్ అంటాము అంటే ఉదాహరణకి ఓ స్టూడెంట్ ఎక్కువ హవర్స్ చదువుతున్నాడు, స్టడీ హవర్స్ ఎక్కువ చేస్తున్నాడు, ఆయనకు వచ్చే మార్క్స్ కూడా ఎలా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. లేదు ఆయన స్టడీ హవర్స్ తగ్గించినాడు, ఆయన మార్క్స్ కూడా తగ్గినాయి. సో మార్క్స్కి ఆయన తెచ్చుకునే మార్క్స్కి స్టడీ హవర్స్కి ఉన్న రిలేషను ప్రపోర్షనల్ రిలేషన్ అంటాం. సో అంటే ఒకటి పెరిగితే, ఒక ఫిజికల్ క్వాంటిటీ పెరిగితే రెండోది పెరుగుతుంది, లేదా ఒక ఫిజికల్ క్వాంటిటీ తగ్గితే రెండోది తగ్గుతుంది. ఇలాంటి రిలేషన్ని ప్రపోర్షనల్ అంటాం. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి అని అంటే ఇదే స్టూడెంట్ స్లీపింగ్ హవర్స్ పెంచినాడు. ఓకే, ఇదే స్టూడెంటు స్లీపింగ్ హవర్స్ను పెంచడం జరిగింది. ఆయన మార్క్స్ మీద ఆ విషయం ప్రభావం చూపింది. ఈయన స్లీపింగ్ హవర్స్ ఎంత ఎక్కువగా పెంచుతూ ఉంటే మార్క్స్ అనేవి అంత గ్రాడ్యువల్గా తగ్గాయి. మరి ఓకే, కొంత రియలైజేషన్ వచ్చింది, ఎక్కువ నిద్రపోవడం వల్ల నాకు మార్క్స్ తగ్గిపోతున్నాయని స్లీపింగ్ హవర్స్ తగ్గించడం స్టార్ట్ చేసినారు, స్టడీ పెంచినాడు, సో మార్క్స్ పెరిగినాయి. అంటే ఓ ఫిజికల్ క్వాంటిటీ పెరిగినప్పుడు ఒక ఫిజికల్ క్వాంటిటీ దాని మీద రిలవెన్సీ ఉన్న ఫిజికల్ క్వాంటిటీ తగ్గుతుంది, లేదు ఒక ఫిజికల్ క్వాంటిటీ తగ్గినప్పుడు మరొకటి పెరుగుతుంది. అంటే ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది. అలాంటి రిలేషన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. అలాంటప్పుడు ఇలా రాస్తాం, 1/, అని రాస్తాం. సో ఇక్కడ ఫోకల్ లెంత్కి పవర్కి ఉన్న రిలేషన్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. P = 1/f ఇన్ మీటర్స్ అనమాట. మీటర్స్లో తీసుకున్నప్పుడు ఇది సూత్రం అవుతుంది, మీటర్లలో తీసుకున్నప్పుడు ఇది. ఓకే, ఇక్కడ యూనిట్స్ కనుక గమనిస్తే 1/f అంటే 1/మీటర్, 1/మీటర్ యూనిట్స్ 1/మీటర్. 1/మీటర్ పైకి వెళ్తే ఏమవుతుందంటే మీటర్ ఇన్వర్స్ అవుతుంది. దీన్నే టెక్నికల్గా ఏమంటాము అని అంటే డయాప్టర్ అని అంటాం అనమాట. ఓకే, డయాప్టర్. ఓకే, పవర్కి యూనిట్స్ డయాప్టర్. ఎందుకు అసలు మనం ఫోకల్ లెంత్ అనే ఒక క్వాంటిటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది, మనం దాన్ని రెసిప్రోకల్ చేసి పవర్ అని ఇంకొక ఫిజికల్ క్వాంటిటీని ఎందుకు డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఓకే, పవర్ అనేది కన్వీనియంట్ వే టు టాక్ అబౌట్ ద ఫోకల్ లెంత్ అనమాట. ఓకే, ఇది కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్లో కూడా మనం ఈ విషయాన్ని మనం గమనిద్దాం. అక్కడ ఎబిలిటీ ఆఫ్ డైవర్జెంట్ అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఓకే, ఒక్క నిమిషం గమనిద్దాం.
ఓకే, ఇది చాలా ఎక్కువ రేడియస్ ఉన్నటువంటి లెన్స్, ఇది తక్కువ రేడియస్ ఉన్న లెన్స్. ఓకే, ఈ రెండిట్లో కూడా మనం ప్యారలల్ రైట్ లేని పంపించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే కాన్కేవ్ లెన్స్ లైట్ను డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది తక్కువగా రేడియస్ ఉండడం వల్ల లేదా ఎక్కువ ఎబిలిటీ ఉంది దీనికి, ఎక్కువగా డైవర్జెంట్ చేయడం గమనిస్తాం. సో దీని యొక్క ఫోకల్ లెంత్ కనుక గమనిస్తే మనకు ఇక్కడ నుండి ఈ లేస్ అన్నీ కూడా వస్తున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఇక్కడైతే ఇక్కడ నుండిగా ఈ లైట్ రేస్ అన్నీ వస్తున్నట్టు గమనించవచ్చు. సో ఇక్కడ నుండి వస్తున్నాయంటే మనం అన్ని కొలతలు కూడా ఆప్టికల్ సెంటర్ నుండి కొలుస్తాం. ఇది ఫోకస్ పాయింట్, ఇది ఆప్టికల్ సెంటర్, ఇది ఫోకస్ పాయింట్. ఆప్టికల్ సెంటర్ నుండి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్నే ఫోకల్ లెంత్ అంటాం. ఇక్కడ కూడా ఆప్టికల్ సెంటర్ నుండి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్నే ఫోకల్ లెంత్ అంటాం. ఇక్కడ ఎబిలిటీని గమనిస్తే యాక్చువల్లీ ఇలా వెళ్ళాల్సిన రే కాస్త ఇక్కడైతే యాక్చువల్లీ ఇలా వెళ్ళాల్సిన రే కాస్త ఓకే, ఇక్కడ గమనిస్తే ఫస్ట్ రేతో కంపేర్ చేస్తే ఓకే, ఇక్కడ కూడా ఇలా వెళ్ళాల్సిన రే కాస్త ఇలా వెళ్ళాల్సిన రే కాస్త ఎలా వెళ్ళిందంటే ఇలా వెళ్ళింది. సో ఎంత డిగ్రీ డైవర్జ్ అయ్యింది అంటే అంతమైన దాని పవర్ అని అంట. ఇక్కడ ఎక్కువ డిగ్రీ డైవర్జ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో ద ఎబిలిటీ ఆఫ్ డైవర్జెన్స్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ డైవర్జెన్సీ ఎబిలిటీ తక్కువగా ఉంది. సో ఇక్కడ పవర్ తక్కువగా ఉంది, పవర్ తక్కువ ఉన్న చోట ఫోకల్ లెంత్ ఎక్కువ ఉంది. ఇక్కడ పవర్ ఎక్కువగా ఉంది, ఫోకల్ లెంత్ తక్కువగా ఉంది. సో ఫోకల్ లెంత్కి పవర్కు ఉన్న రిలేషను P ప్రపోర్షనల్ టు 1/V 1/F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో P ఈక్వల్ టు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 1/F ఇన్ మీటర్స్, మీటర్లలో కానీ తీసుకుంటే, అదే సెంటీమీటర్లో తీసుకుంటే P ఈక్వల్ టు 100/F ఇన్ సెంటీమీటర్స్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఎందుకు అసలు పవర్ ఎందుకు తీసుకోవాలంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉండడం కోసం. ఎందుకో ఒక ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడితే, ఉదాహరణకు నేను స్పెక్టికల్ షాప్కి వెళ్ళి ఓకే నాకు ఫోకల్ లెంత్ 16.66 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఫోకల్ లెంత్ ఉన్న కాన్వెక్స్ లెన్స్ ఇవ్వండి, నాకు కరెక్షన్ జరుగుతుంది అని చెప్పడం ఈజీనా, లేకుంటే నాకు పవర్ P ఈక్వల్ టు +6 డయాప్టర్లు ఉన్న లెన్స్ ఇవ్వండి అని చెప్పడం ఈజీనా? ఏది మనకు కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంది అని అంటే +6 డయాప్టర్లు +1 డయాప్టరు. మనకు నీకు సైట్ ఎంత ఉంది అని మన 10వ తరగతిలో కూడా చాలామంది పిల్లలు అద్దాలు వియర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అడగండి మీకు ఎంత ఉందంటే నాకు -1 ఉంది, నాకు -2 ఉంది, నాకు +1 ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఏంటి ఆ +1 -1 అంటే అది ఆ లెన్స్ యొక్క పవర్ అనమాట, ఎంత ఎబిలిటీగా అది కన్వర్ట్ చేయగలుగుతుంది, ఎంత ఎబిలిటీతో అది డైవర్జెంట్ చేయగలుగుతుంది అని. సాధారణంగా స్కూల్ ఏజ్ పిల్లలకు నెగిటివ్ సైన్ ఉన్నటువంటి -1 డయాప్టరు -2 డయాప్టర్ ఆ విధంగా ఉన్నటువంటివి, అంటే దూరంగా ఉన్న వస్తువులు, బోర్డు మీద ఉన్న వస్తువులు సరిగా కనిపించవు పాపం వెనక్కి కూర్చున్న వాళ్ళకు. వీళ్ళకు మయోపియా అని అంటాం, వీళ్ళకు నెగిటివ్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది, కాన్కేవ్ లెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది మనం హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్లో బాగా మాట్లాడుకున్నాం. ఇక్కడైతే ఒక షాప్ అతను అక్కడ ఉన్న ఆప్టికల్ స్పెషలిస్టు 16.66 సెంటీమీటర్ల ఫోకల్ లెంత్ ఇలా రాయడం కన్నా ఇలా రాయడం అనేది ఈజీ. ఇక్కడ ప్లస్ అనే విషయం ఏం తెలియజేస్తుందంటే అది కాన్వెక్స్ లెన్స్ అని తెలియజేస్తుంది అనమాట. 6 అనే అంశము అది దాని యొక్క ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. D అనేది పవర్ యొక్క డయాప్టర్లు. అదేవిధంగా మరొక అంశాన్ని మనం గమనిస్తే ఇలా ఇచ్చినారనుకోండి ఎక్కడైనా P = -2 డయాప్టర్లు అంటే ఈ మైనస్ అనే అంశము అది కాన్కేవ్ లెన్స్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. D అనేది డయాప్టర్లను ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక చాలా సింపుల్ విషయం ఏందది అని అంటే నమస్కార స్థితిలో ఉన్నదానికి లేదంటే కాన్వెక్స్ స్థితిలో ఉన్నదానికి ఫోకల్ లెంత్ ప్లస్సే, పవర్ కూడా ప్లస్సే. అదే ఇలా ఉన్నట్టు కాన్కేవ్ స్థితిలో ఉన్నదానికి ఫోకల్ లెంత్ నెగిటివే, పవర్ కూడా నెగిటివే అన్నమాట. సో ఈ విధంగా మనము గుర్తుంచుకోవచ్చు. సో ఆ ఏ లెన్సెస్కు ఏదేది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇచ్చిన డేటాను చూద్దాం. SI యూనిట్స్ ఆఫ్ పవర్ అనేది డయాప్టర్కి సమానం. ఇది D తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 డయాప్టర్ = 1 మీటర్ ఇన్వర్స్ అని ఇవ్వడం జరిగింది. పవర్ అనేది కాన్వెక్స్ లెన్స్కు పాజిటివ్ గాను, కాన్వెక్స్ లెన్స్కు పవరు పాజిటివే, ఫోకల్ లెంత్ కూడా పాజిటివే. అదే కాన్కేవ్ లెన్సులకైతే పవరు నెగిటివే,
ఫోకల్ లెంత్ కూడా నెగిటివ్. ఓకే, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఒక ఆప్టీషియన్, కళ్ళు కరెక్షన్ చేసేవాళ్ళు, డాక్టర్లు, ఆప్థమాలజిస్టు లేదా ఏదైనా అద్దాల షాప్ వాళ్ళు మనకు చీటీ రాసిస్తారు. లెఫ్ట్ హైలో +2 డయాప్టర్లని, రైట్ ఐకి -1 డయాప్టర్లు, ఇలా ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. +1 +2 డయాప్టర్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే పవర్ P = +2 డయాప్టర్లు. అంటే ప్లస్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇంకా +2 ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అనేది మనకు ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. చూద్దాం ఎంతను. P = 1/f ఇన్ మీటర్స్ లేదా P = 100/f ఇన్ సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఇన్ సెంటీమీటర్స్, ఇక్కడైతే ఇన్ మీటర్స్ అనమాట. సో మనకు ఆన్సర్ మీటర్లో కావాలంటే మీటర్లో, సెంటీమీటర్లో కావాలంటే సెంటీమీటర్లో పొందవచ్చు. సో ఇక్కడ +2 = 1/f. నాకు కావాల్సింది F కదా, F = 1/2, దట్ ఈక్వల్ టు F ఎంత అంటే 1.5 మీటర్లు. ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 0.5 మీటర్లు, లేదా ఇక్కడ చూద్దాం సెంటీమీటర్లలో అయితే. ఓకే, F = 100/2, దట్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మన కన్వీనియంట్ వేలో ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా మనం చూడవచ్చు అనమాట. 50 సెంటీమీటర్. ఇంకొక చూద్దామంటే దీని యొక్క ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో అది ఎంత అంటే 50 సెంటీమీటర్ల దూరం ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ -2.5 ఏమి ఇండికేట్ చేస్తుంది అనేది చూద్దాం ఒకసారి. పవర్ P = -2.5 డయాప్టర్లు అంటే ఇక్కడ నెగిటివ్ అనే సైను అది ఒక కాన్కేవ్ లెన్స్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. 2.5 అనేది దాని యొక్క ఎబిలిటీని, డైవర్జింగ్ ఎబిలిటీని తెలియజేస్తుంది. D అంటే డయాప్టర్ లేదా 1/మీటర్ అని అర్థం. సో ఓకే, 2.5 ఏం చెప్తుంది అంటే పవర్ P = 1/f ఇన్ మీటర్స్. ఓకే, పవర్ P = 1/f ఇన్ సెంటీమీటర్స్. ఓకే, 100/f ఇన్ సెంటీమీటర్స్. సో పవర్ ఏమంత ఇచ్చినారు -2.5, దట్ ఈక్వల్ టు 1/f. F = -1/2.5. ఓకే, 2.5ను మనం ఎలా సింప్లిఫై చేద్దాం చూడండి. 2.5ను పాయింట్ కరెక్షన్ చేస్తే పైన 10 అవుతుంది. ఓకే, F = -10/25 అవుతుంది. ఓకే, 25తో మనం భాహారం చేస్తే పాయింట్ పెట్టుకుంటే 4 అవుతుంది. సో కాబట్టి F = -0.4 సెంటీమీటర్స్. ఓకే, సెంటీమీటర్లు కాదు మీటర్స్, మీటర్స్, 0.4 మీటర్స్. ఓకే, ఇదే సెంటీమీటర్లో ఆన్సర్ కావాలి అనుకుంటే ఓకే -2.5 100/f. F = -100/2.5. పాయింట్ కరెక్షన్ చేస్తే -1000/25 అవుతుంది. 25 1 25 4 అంటే పక్కన 0 ఉంది, 40. సో F = -40 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా మనం ఒక విషయాన్ని చూసి, పవర్ చూసి అది ఏ రకమైన లెన్సు, ఆ లెన్స్ యొక్క డైవర్జింగ్ దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత, లాంటి అంశాలను మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఇవ్వడం జరిగింది, గమనించండి. ఓకే, మెనీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కన్సిస్ట్ నంబర్ ఆఫ్ లెన్సెస్. మనము మైక్రోస్కోప్లో కానీ టెలిస్కోప్లో కానీ చూస్తే అక్కడ ఒక్క లెన్స్ ఉండదు, మోర్ దాన్ 1 లెన్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. అంటే కాంబినేషన్ వల్ల దాని యొక్క ఎబిలిటీని మనం ఇంకా పెంచగలం. మైక్రోస్కోప్ అంటే చాలా చిన్నది, మరింత జస్ట్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ చూస్తే కొంతమేర సైజు పెరుగుతుంది. అదే లెన్స్ యొక్క కాంబినేషన్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ కానొస్తుంది. అదే టెలిస్కోప్లో 2 లెన్సుల యొక్క కాంబినేషన్ యూజ్ చేస్తే, మామూలు ఒక్కదాన్ని యూజ్ చేస్తే కొంతమేర మనం చూడగలం. కాంబినేషన్ యూజ్ చేస్తే మూన్ మీద క్రేటర్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని, శాటర్న్ యొక్క రింగులు ఎలా ఉన్నాయి అంశాన్ని మనం భూమి మీద నుంచే గమనించవచ్చు అనమాట. అంత ఎబిలిటీ దానికి పెంచుతుంది. సో ఈ ఎబిలిటీ ఎలా పెరుగుతుంది అంటే ఏవైనా లెన్సులు ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు, ఓకే ఉదాహరణకు ఇదొక లెన్సు, ఇదొక లెన్సు, ఇది ఒకదాంతో ఒకటి ఫిజికల్గా
టచ్లో ఉన్నప్పుడు, ఒక సిరీస్లో ఉన్నప్పుడు వీటి యొక్క పవర్, ఉదాహరణకు దీని యొక్క పవర్ 1, దీని యొక్క పవర్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఈ ఫ్యాషన్లో సిరీస్గా ఉంచితే వీటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ముకు సమానంగా ఉంటుంది పవర్. రిజల్టెంట్ పవర్ ఎంత ఉంటుందంటే ఈ రెండిటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్కి ఆల్జిబ్రిక్ సమ్కి తేడా ఏమంటే, సమ్ అంటే వాటి యొక్క సైన్ కన్వెన్షన్ని పట్టించుకోదు, సైన్ లేకుండా మనం కూడాల్సి వస్తుంది. ఆల్జిబ్రిక్ సమ్ అంటే సైన్తో సహా కూడాల్సి వస్తుంది. సో దీనిది పవర్ పాజిటివ్, దీనిది పవర్ పాజిటివ్. సో +1 ++1 అని అర్థం. సో +3 అని. అదే ఒక లెన్స్ ఇలా ఉండి ఒక లెన్స్ ఇలా ఉండింది అనుకోండి, ఉదాహరణకి దీనిది పవర్ 3, దీని పవర్ -2 అనుకున్నాం. సో ఆల్జిబ్రిక్ సమ్ అంటే 3 + -2 అని, అంటే ఎఫెక్టివ్గా దాని యొక్క పవర్ 1 అని. అది ఆల్జిబ్రిక్ సమ్. సో వాటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్కు సమానంగా ఉంటుంది వాటి యొక్క పవర్లు అనమాట. ఐ టెస్ట్ చేసే ఆప్టిషియన్ డిఫరెంట్ కాంబినేషన్లు యూజ్ చేస్తూ ఉంటారు మనకు వాళ్ళు కొలిచి చూపించడం కోసం. ఎగ్జాంపుల్గా +2 డయాప్టర్లు, +2.5 డయాప్టర్లు, +2.25 డయాప్టర్లు, ఈ మూడు కూడా ఒక సిరీస్లో ఉన్నాయి అని అనుకుంటే, ఇలా ఉన్నాయి అనుకుంటే, ఒకటోది, రెండోది, మూడోది ఇలా ఉన్నాయి. ఈ మూడింటిని వరుసగా ఉంచితే వీటి యొక్క పవర్ ఆల్జిబ్రిక్ సమ్ముకు సమానంగా ఉంటుంది. ఒకటో దాని యొక్క పవర్ 2 డయాప్టర్లు అంట, రెండో దానిది 0.25 అంట. ఓకే, రెండే ఇక్కడ, సారీ 3 కాదు 2. ఈ రెండింటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ ఏమవుతుంది అంటే 2.25 డయాప్టర్లుగా, అంటే ఒకటి ఉన్నప్పటికన్నా వాటి యొక్క కన్వర్జింగ్ ఎబిలిటీనో లేదా కాన్కేవ్ లెన్సులు తీసుకుంటే డైవర్జింగ్ ఎబిలిటీనో పెరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు అన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. యూనిట్స్ ఆఫ్ పవర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మీటర్, మీటర్ ఇన్వర్స్, డయాప్టర్, బి అండ్ సి. సరే, ఆప్షన్లను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి సరైన సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పవర్ P = +2 డయాప్టర్లు అంట. మరి +2 డయాప్టర్లు ఏమి ఇండికేట్ చేస్తుంది అనేది ఒకసారి ఆప్షన్లు చూసి సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ఇక్కడ 3 కాన్వెక్స్ లెన్సుల యొక్క కాంబినేషన్గా ఇవ్వడం జరిగింది. మరి రిజల్టెంట్ యొక్క పవర్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ను, ఈ వాల్యూను కరెక్ట్గా చూసి సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి బాగా పరిశీలన చేయండి. మీ కాన్సెప్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ ప్రశ్నను మీరు కరెక్ట్ చేయగలిగితే. గమనించండి, ఇక్కడ ఒక పలుచని లెన్సు, ఒక థిక్ లెన్సు, ఇక్కడ ఒక పలుచని లెన్సు, థిక్ లెన్సు, ఇది కాన్వెక్స్ లెన్సు, కాన్కేవ్ లెన్సు. ఈ అబ్జర్వేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏది సరైంది అనేది ఒకసారి పరిశీలన చేయండి. కాన్వెక్స్ లెన్స్కు సంబంధించిన ఫోకల్ లెంత్, పవరు, రిలేషన్, అదేవిధంగా కాన్కేవ్ లెన్స్కు సంబంధించిన పవరు, ఫోకల్ లెంత్, రిలేషన్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సరైన కాంబినేషన్ను మీరు గుర్తించండి. ఒకసారి జాగ్రత్తగా ఆప్షన్స్ను పాజ్ పెట్టుకొని పరిశీలన చేసి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది చేస్తే ఈ టాపిక్ సంబంధించి మీకు మంచి కమాండ్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎక్స్ అంటే లెస్సర్. ఓకే, ఎక్స్ అనే స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే లెస్సర్ పవర్ ఉన్నప్పుడు కన్వర్జింగ్ లేదా డైవర్జింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది. స్టేట్మెంట్ 2 అనేది లెస్సర్ పవర్ అనేది తక్కువ ఉన్నప్పుడు మోర్ ఫోకల్ లెంత్ ఉంటుంది అనేది. జెడ్ అనే స్టేట్మెంట్ మోర్ పవర్ ఉన్నప్పుడు కన్వర్జింగ్ లేదా డైవర్జింగ్ అనేది మోర్గా ఉంటుంది. ఈ 3 స్టేట్మెంట్లో అన్నీ కరెక్ట్ ఉండొచ్చు, అన్నీ రాంగ్ ఉండొచ్చు, కొన్ని కరెక్ట్ ఉండొచ్చు అనే రకంగా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక టెక్స్ట్ బుక్లో చివరిగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ చాప్టర్కి సంబంధించి. వాటి యొక్క ఆన్సర్లు మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ డిఫైన్ 1 డయాప్టర్ పవర్ ఆఫ్ ద లెన్స్. 1 డయాప్టర్ పవర్ ఉన్నటువంటి లెన్స్ అంటే ఏంది అని అడుగుతున్నారు. ఓకే, ఇంతకీ డయాప్టర్ అంటే ఏంది అని అంటే ఒకటో దానికి ఆన్సర్ రాసే ప్రయత్నం చేద్దాం. ఓకే, డయాప్టర్ అనేది ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అన్నమాట. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఆప్టికల్ పవర్. ఆప్టికల్ పవర్ ఆఫ్ లెన్స్. ఇక్కడైతే లెన్స్కి సంబంధించి లెన్స్, అదే మిర్రర్లో చెప్పమంటే ఇక్కడ లెన్స్ బదులు మిర్రర్ పెట్టచ్చు అనమాట. మొత్తం మీద ఇది ఒక యూనిట్. ఎవరికి? ఆప్టికల్ పవర్ను మెజర్ చేసే యూనిటే డయాప్టర్. మరి 1 డయాప్టర్ అంటే ఏంది అని అంటే ఓకే, P అంటే 1 డయాప్టర్, F M. ఓకే, ఇక్కడ ఇన్ మీటర్స్ అనమాట. P బదులు 1 డయాప్టర్ రాస్తున్నాను, 1/F ఇన్ మీటర్స్. ఓకే, F ఏమవుతుంది 1/m
1/1 అవుతుంది, దట్ ఈక్వల్ టు 1 మీటర్. సో దాని అర్థం ఏంటి అంటే ఓకే 1 డయాప్టర్ మీన్స్ ఫోకల్ length of the convex lens is 1 మీటర్ అని. ఎందుకు కాన్వెక్స్ లెన్స్ అంటే అక్కడ +1గా తీసుకున్నారు, డయాప్టరు పవర్ ప్లస్లో ఉంది కాబట్టి అది కాన్వెక్స్ లెన్స్. దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటే 1 మీటర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, కాన్వెక్స్ లెన్స్ ఫామ్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ ఎప్పుడు ఇన్వర్టెడ్గానే ఉంటుంది, ఇదంతా ఏం ఇష్యూ లేదు. ఓకే, ఇమేజ్ నీడిల్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 50 సెంటీమీటర్ ఫ్రమ్ ఇట్. ఎంత దూరంలో ఉంచినారంటే 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచినారు. ఓకే, వేర్ ద నీడిల్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ద ఇమేజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ఇమేజ్ యొక్క సైజ్ ఎలా ఉందంటే ఆబ్జెక్ట్ సైజుకు సమానంగా ఉంది. అండ్ ఫైండ్ ద పవర్ని కనుక్కోమంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి విజువలైజ్ చేద్దాం ప్రాబ్లమ్ని. అక్కడ తీసుకున్నది కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఎంత దూరంలో ఉంచారు అని అంటే వీళ్ళు 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచినారనమాట. ఇక్కడ సిఏ కాడనే ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాము మనము అని అంటే ఇక్కడ ఒక హింట్ ఇచ్చినాడు. ఏమని, దీని సైజ్ ఎంత ఉందో ఇక్కడ ఇమేజ్ ఏర్పడే సైజు కూడా అంతే ఉంది. అలా ఉండాలంటే ఖచ్చితంగా అది సెంటర్ అని చెప్పలేం కానీ 2F అనమాట. 2F అంత దూరంలో ఉంది అని అర్థం. 2Fకి డబల్ దూరంలో ఉంది అని. సో అప్పుడు F ఏమవుతుంది అని అంటే F ఎంత దూరం అవుతుందంటే 25 సెంటీమీటర్లు అవుతుంది. సో ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్లు. మనం పవర్ కనుక్కోవాలి కదా. పవర్ ఈక్వల్ టు 1 ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. ఓకే, సో F ఈక్వల్ టు ఇక్కడ P ఈక్వల్ టు 1/50 సెంటీమీటర్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి సెంటీమీటర్లో కానీ సూత్రం తీసుకుంటే 1/100/F ఇన్ సెంటీమీటర్స్. ఓకే, కాబట్టి ఇక్కడ 100/F ఏమవుతుందంటే 25. సో పవర్ P ఈక్వల్ టు 25 1 జా 25 4 జా. సో +4 డయాప్టర్స్. కరెక్ట్ ఆన్సర్ +4. ప్లస్ అనేది కాన్వెక్స్ లెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఈజ్ 2 సెంటీమీటర్. ఈ లెన్స్ ఏంటి, కాన్కేవ్ లెన్స్ అంట. ఫోకల్ లెంత్ ఫోకల్ లెంత్ 2 మీటర్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ 2 మీటర్స్. F ఈక్వల్ టు 2 మీటర్స్. అయితే ఇది ఇలాంటి లెన్స్ కదా కాబట్టి సైన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్. పవర్ P ఈక్వల్ టు 1/-2 మీటర్స్. ఓకే, -2 మీటర్స్ దట్ ఈక్వల్ టు 1/2 ఏమవుతుంది 0.5 -0.5 డయాప్టర్స్. ఓకే, మైనస్ అనేది కాన్కేవ్ లెన్స్ని ఇండికేట్ చేస్తుంది, 0.5 అనేది దాని యొక్క పవర్ని ఇండికేట్ చేస్తుంది. సో P ఈక్వల్ టు -0.5 డయాప్టర్స్. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఈ చాప్టర్లోని అన్ని అంశాలు కూడా మనం కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ చాప్టర్లోని మిగిలిన అంశాలు ముందు ఆల్రెడీ వీడియోలో పరిశీలన చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.